అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ ప్రభు పేరట వందనాలు చెల్లిస్తూ ఈ ఉపవాస కోడికల 3వ రాత్రి దేవుని వాక్యాన్ని మనం విందాం. పరిశుద్ధ గ్రంథము దినవృత్తాంతముల మొదటి గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనం. ఎబ్బేజు ఇజ్రాయిల్ల దేవునిని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరచి నీ చేయి దయచేయమని కీడు రాకుండా ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగాన్ని గమనించగలిగితే ఎబ్బేజు చేసినటువంటి ప్రార్థన. మనందరికీ ఎబ్బేజు గురించి ఇది వరకు వినుంటాం. అయితే ఈ రాత్రి దేవుడు మరొక కొత్త కోణంలో ఎబ్బేజు అతని యొక్క జీవితంలో దేవుడు అతని ప్రార్థన ఆలకించిన విధానాన్ని గురించి నేను మీకు తెలియచేస్తాను. ఎబ్బేజు గురించి మనందరికీ తెలిసిన మాట ఏంటంటే, తన తల్లికి అతడు వేదన పుత్రుడు. అంటే తన తల్లి కుమారుడైన ఎబ్బేజును కనటానికి వేదన పడిందని, దానికి గుర్తుగా ఎబ్బేజు అనే మాటలను వేదన పుత్రుడని లేఖనములో వ్రాయబడి ఉంటుంది. అంటే తన యొక్క తల్లికి అతని వలన వేదన, అంటే తన జననం ద్వారా తన జీవితం ద్వారా తనకు వేదన కలిగింది కాబట్టి అతని వేదన పుత్రుడు అని సంబోధించడం కూడా జరుగుతుంది. కింద వచనంలో కూడా పుట్టినోట్లో వేదన అనే మాట కూడా వ్రాయబడి ఉంటుంది. అయితే ఈ ఎబ్బేజుకున్నటువంటి లక్షణం ఏంటంటే, ప్రభు ఎదుట ఈ రీతిగా ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి ఏమని? దేవునికి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చేయి తోడుగా ఉండదయచేసి నాకు ఏ కీడు రాకుండా నన్ను తప్పించమని ఏం చేశాడంట? 5 విషయాలుగా ఇక్కడ రాయబడుతున్నాయి. దేవుని అడుగుతున్నాడు, ఆశీర్వాదము కావాలని అడుగుతున్నాడు. రెండవదిగా నా సరిహద్దులు ఏం చేయబడాలంటున్నాడు? విశాలపరచబడాలని, దేవుని చేయి తోడుగా ఉండాలని, ఏ కీడు రాకుండా తప్పించబడాలని ప్రభు ఎదుట అతడు ప్రభుకి ఏం చేస్తున్నాడంటే మనవి చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, ఈ 5 విషయాలను గమనించగలిగితే మొట్టమొదటిగా ఆశీర్వాదము. హల్లెలూయా. ఏముంది అక్కడ? ఆశీర్వాదం. ఈరోజు దేవుడు ఒక వ్యక్తిని అంత తొందరగా ఆశీర్వదిస్తాడా? అంత తొందరగా ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదిస్తాడంటే ఆశీర్వదించడు. మనం కూడా మనతో ఉన్నవారిని అంత తొందరగా మనతో పరిచయం అవ్వగానే అయ్యో వారు మంచివారని నమ్మి మన సొత్తును తీసుకెళ్ళి వారికి ఇవ్వగలుగుతామా? ఇవ్వలేము కదా. అలాగే దేవుడు కూడా ఒక వ్యక్తిని ఆశీర్వదించాలి అంటే ఆ వ్యక్తి యొక్క గుడ్ బిహేవియర్, అతని మంచి ప్రవర్తన కావచ్చు, అతని మంచి జీవితాన్ని కావచ్చు, అతని యొక్క మంచి నడవడికను అతడు ఏం చేస్తాడు? దేవుడు చూస్తాడు. అలా చూసి ఒక వ్యక్తిని ఏం చేయగలుగుతాడంటే ఆశీర్వదించగలుగుతాడు. నిజమే, ఎబ్బేజు దేవుణ్ణి అడుగుతున్నాడు, అయ్యా నీవు నన్ను ఆశీర్వదించమంటున్నాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా ఈ లోకంలో ఏం కావాలమ్మా? ఆశీర్వాదం కావాలి. హల్లెలూయా. ఆశీర్వాదం ఎవరు వద్దని అనుకోగలుగుతారా? అనుకోరు. ఎందుకు అనుకోరు? ప్రతి వారి జీవితంలో కొరతలు ఉన్నాయి, కొదువులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. కానీ ఆ సమస్యలు, ఆ కష్టములు, ఆ కన్నీరు, ఆ దుఃఖము పోవాలంటే దేవుని ఆశీర్వాదం మా మీద ఏం చేయాలనుకుంటారు? ఉండాలని కోరుకుంటారు. అలాగే దావీదును కూడా
దేవుడు ఎలా ఆశీర్వదించాడంటే అతని గర్భఫలమందు జన్మించినటువంటి సొలొమోను కావచ్చు, సొలొమోను యొక్క గర్భమందు జన్మించిన వారి కుమారుల తరమును కూడా దేవుడు ఎవరిని బట్టి ఆశీర్వదించాడంట? దావీదును బట్టి ఆశీర్వదించాడు. హిజ్కియా గురించి మనందరికీ తెలిసిన విషయమే. మరణకరమైన రోగం వచ్చినప్పుడు దేవుడు అతన్ని తప్పించడానికి గల కారణం ఏంటి అని మీరు తర్వాత యెషయా గ్రంథంలో 31వ అధ్యాయములో వ్రాయబడుతుంది. నా సేవకుడైన దావీదును నిమిత్తము నేను మిమ్మలను ఏం చేసుకుంటున్నానంటున్నాడు? జ్ఞాపకము తెచ్చుకొనుచున్నాను అని ఏం చేస్తూ ఉన్నాడంటే తెలియజేస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. అంటే దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించాలి అంటే ఆ వ్యక్తి జీవితంలో దేవునికి ఇష్టమైన నడవడిక ఉండాలి. హల్లెలూయా. దేవుని ఆరాధించాలి, దేవుని స్తుతించాలి, దేవుని గణపరచాలి. అలాగే ప్రభు ఎదుట మనం ఎలాగూ ప్రవర్తించాలో, ఎలా నడుచుకోవాలో కూడా ప్రభు వాక్యం సెలవిచ్చినట్లుగా మనం నడుచుకోగలిగితే ప్రభు మనల్ని ఏం చేయగలుగుతాడంట? ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదం అంటే అంత ఈజీగా వచ్చిపోయేది కాదు. ఒకసారి నీ మీదకు వచ్చిందంటే, ఒకసారి నీ కుటుంబం మీదకు వచ్చిందంటే నీ బిడల మీద అది ఏమవుతుందంట? నిలిచి ఉంటుంది. ఒకవేళ ఆ ఆశీర్వాదం అనేది మన జీవితాల్లో కోల్పోయామంటే జీవిత కాలము దాని కొరకు ఎదురు చూడవలసిన ఆవశ్యకత కూడా మన జీవితాల్లో రాగలుగుతుంది. కాబట్టి అందుకే ఎబ్బేజు దేవుని ఎదుట మనవి చేస్తూ, ప్రభువా నీవు నన్ను ఆశీర్వదించమంటున్నాడు. హల్లెలూయా. ఏం చేయమంటున్నాడు? ఆశీర్వాదం. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో ఆశీర్వాదం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. హల్లెలూయా. ఆ ఆశీర్వాదాన్ని మనము అనుభవించటానికి, ఆ ఆశీర్వాదాన్ని మనం పొందుకోవటానికి ప్రభు ఎదుట మనం కూడా మంచి నడవడిక కలిగి నడిపించబడే వారమై ఉండాలి. హల్లెలూయా. అదే రీతిగా ఆయన అంటున్నాడు కదా, మా సరిహద్దులను విశాలపరచమని అడుగుతున్నాడు. హల్లెలూయా. మన సరిహద్దులు ఏమవ్వాలంట? విశాలపరచబడాలి. ఎందుకంటే ఈ పట్టణానికి, ఈ ప్రాంతానికి మనం వచ్చామంటే విశాలతలోనికి రాబడ్డాం. ఎందుకంటే మనం ఒకప్పుడు ఒక ప్రాంతంలో ఉన్నాం. ఆ ప్రాంతంలో తల్లిదండ్రుల దగ్గర, అలాగే మన కుటుంబ వ్యవస్థల దగ్గర మనం నిలిచి ఉన్నాం. అయితే ఈ హైదరాబాద్ పట్టణానికి వచ్చే ప్రతివారు కూడా ఏం చేయటానికి వస్తారు? ఉద్యోగం చేయటానికి, అలాగే కుటుంబాన్ని పోషించుకోవటానికి, సంపాదించుకొని మంచిగా దీవించబడటానికే వస్తారా కాదమ్మా? ఏదో వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయటానికి వస్తారా? ధనమున్నోడు, లోకంలో బాగా బలిసినోడైతే ఈ హైదరాబాద్ పట్టణంలో విందులు చిందులు చేయటానికి వస్తాడు. కానీ శ్రామికుడు, కష్టపడే వ్యక్తి, మంచిగా రోషం కలిగిన వ్యక్తి పట్టణానికి వచ్చి ఏం చేస్తాడు? పగలనక, రేయనక, సమయం అనక, అసమయమనక కష్టపడతాడు. కష్టపడి తాను సంపాదించుకున్న దానితో కుటుంబాన్ని ఏం చేస్తాడు? పోషించుకుంటాడు. పోషించడమే కాకుండా తాను ఆశపడతాడు, ఇంకా అభివృద్ధి కలగాలి, ఇంకా ఆశీర్వాదం కలగాలి, ఇంకా మా జీవితాలు దీవించబడాలనుకుంటాడు. అంతే తప్ప ఎక్కడితో చాలా అనుకుని ఏ వ్యక్తి అయినా అనుకుంటాడా? చెప్పండి అమ్మా. డబ్బులు వస్తూ ఉంటే, సంపాదన పెరుగుతూ ఉంటే ఇక చాలు అనుకోగలుగుతాడు మనుషుడు? మానవ జీవితంలో దేవుడు ఎన్ని ఇచ్చినా కూడా ఒక వ్యక్తికి ఏముండదంట? తృప్తి అనేది. ఇంకా ఏదో సంపాదించాలి, ఇంకా ఏదో తీసుకురావాలి, ఇంకా ఏదో చేయాలనే ఆలోచన ఉంటుందే తప్ప సహజంగా కొద్ది మందిలోనే తృప్తి ఉంటుంది. కొద్ది మందిలో ఎల్లప్పుడూ కలిగింది కొంచెమైనా తృప్తి కలిగి ఉంటారు. కానీ చాలా మటుకు అసంతృప్తి కలిగిన వారే ఉంటారు. మన సరిహద్దులు విశాలపరచబడుట అంటే మనం అడుగుపెట్టిన ప్రతి స్థలంలో కూడా మన హద్దులు దాటుకుంటూ విస్తరించాలి. హల్లెలూయా. మనం ఇక్కడే ఉండాలి, ఇక్కడే దీవించబడాలి, ఇక్కడ ఫలించబడాలి, ఇదే జాబు ఇంతే అనుకుంటే ఆ జాబు 10,000 వచ్చిందనుకోండి, పరిస్థితులు రెంట్ పెరిగింది, కరెంటు పెరిగింది, ఆహార వస్తువులు పెరిగాయి, ఆ 10,000తో కుటుంబాన్ని ప్రతిసారి పోషించుకోగలుగుతారా? 10,000 ఏం కావాలి? 20,000 కావాలి. 20,000 ఏమవ్వాలి? 30,000గా ఏం చేయబడాలి?
మార్చబడాలి. అంతే. ఈ 10,000 నాకు చాలు అనుకున్నాం అనుకోండి, కుటుంబాన్ని ఎక్కడికి తీసుకెళ్తామో ఆర్థిక పరిస్థితుల్లోనికి తీసుకెళ్తాం. అంటే మన సరిహద్దులు విశాలపరచబడుట అంటే మనం నిలిచి ఉన్నటువంటి స్థలం నుంచి ఒక్కొక్కగా మనం ఏం చేయబడాలంట, ఆశీర్వదించబడాలి. ఈ యొక్క ఎబ్బేదు అడుగుతున్నాడు, నా సరిహద్దు ఇంతవాటికే ఉంది, నేను ఇక్కడే ఉన్నాను, ఇంకా నేను ఏం చేయబడాలనుకుంటున్నాడు, ఫలించాలనుకుంటున్నాడు. ఆనాడు యోసేపు అంటున్నాడు కదా, అయ్యో రెమ్మలు గోడ ఎక్కి ఎలా ప్రాకుతాయో అంటున్నాడో, మనము కూడా ఏం చేయబడాలంట, సరిహద్దులు దాటే అభివృద్ధి మనకు కలుగునుగాక. విశాలపరచబడాలి. మన ఆటంకాలు ఏం చేయబడాలి, తొలగించబడాలి. ఏ కీడు మన జీవితంలో రాకుండా దేవుని సంపూర్ణమైనటువంటి కాపుదల మన సరిహద్దుల్లో దేవుడు కలుగు చేయాలి. వాక్యం అంటుంది కదా, ఆయన్ని మన సరిహద్దులలో ఏం కలుగు చేయవాడంట, సమాధానము కలుగు చేయవాడు. శ్రేష్టమైన మంచి గోధుమలతో మనల్ని ఏం చేయవాడంట, కీర్తనకారుడు అంటున్నాడు కదా, శ్రేష్టమైన మంచి గోధుమలతో మనం ఏం చేయవాడంట, సంతృప్తి పరిచే దేవుడు. కాబట్టి మన సరిహద్దులు విశాలపరచబడాలి అంటే మనము దినదినము క్రమక్రమము ఏమవ్వాలంట, అభివృద్ధిలోనికి వెళ్ళాలి. హల్లెలూయా. ఏం చేయాలి, అభివృద్ధిలోనికి వెళ్ళాలి. ఎప్పుడు కూడా ఒక చిన్న పని చేసి ఇంతేనా అనుకుని అసంతృప్తి కాకుండా అభివృద్ధి అనగా మనం అడుగుపెట్టిన ప్రతి చోట కూడా దేవుని ఆశీర్వాదం మన మీద నిలుచునుగాక. హల్లెలూయా. ఆయన ఆశీర్వాదము మన మీద నిలిచినప్పుడు దేవుడు ఏం చేయగలుగుతాడంటే, సహాయం చేయగలుగుతాడు. నిశ్చయంగా మన ప్రార్థనలకు ఏం రాగలుగుతాయంటే, జవాబులు రాగలుగుతాయి. ఇక్కడ మూడవదిగా ఏమంటున్నాడంటే, నీ చేయి నాకు తోడుగా దయచేయమని అడుగుతున్నాడు. హల్లెలూయా. ఎవరు చేయమ్మా, దేవుని చేయి మనకు దయచేయబడాలని లేఖన భాగం సెలవిస్తూ ఉంటుంది. మనం చదువుకుందాం. కీర్తన 119వ కీర్తన 173వ వచనం ఒకసారి చదువుదాం. నేను నీ ఉపదేశములను కోరుకొని ఉన్నాను, నీ చేయి నాకు సహాయము అగునుగాక. చూడండి, ఆయన చేతి సహాయము మనకు కావాలి. ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, నేను నీ ఉపదేశమును ఏం చేశాడంట, కోరుకున్నాను, నీ చేయి నాకేమవ్వాలి, సహాయం. ఇక్కడ ఎబ్బేదు అడిగినట్లుగానే కీర్తనకారుడు అంటున్నాడు, నేను నీ ఉపదేశమును కోరుకున్నాను. ఉపదేశములో 2 విధాలు ఉంటాయి. ఒకటి ఖండించుట ఉంటుంది, రెండవది ఆ ఉపదేశము మనల్ని ఉన్నతమైనటువంటి స్థితిలో స్థాపించుట కూడా ఉపదేశం ఉంటుంది. ఎందుకంటే మానవ జీవితంలో దేవునికి వ్యతిరేకమైనవి, దేవునికి అయిష్టమైనవి ఏ వ్యక్తి అయినా కలిగి జీవిస్తూ ఉంటే ఈ ఉపదేశం ఏం చేస్తుందంటే, వారి యొక్క తప్పులను, వారి యొక్క దేవునికి అయిష్టమైనటువంటి పొరపాట్లను ఎత్తి చూపి వారిని సరిచేస్తూ వారిని గద్దించడమే కాకుండా, ఇదే ఉపదేశము అప్పుడు వరకు సరైనటువంటి పరిస్థితులు లేక, సరైనటువంటి నెమ్మది లేక, సమాధానం లేకుండా అభివృద్ధి లేని వారి జీవితాల్లో ఈ ఉపదేశము వారిని స్థాపించి ఉన్నతమైన స్థితిలో ఉపదేశం నిలపగలుగుతుంది. అందుకే అంటున్నాడు, నేను ఉపదేశమును ఆశ్రయించి ఉన్నాను, నేను ఉపదేశమును పట్టుకొని ఉన్నాను, నీ చేయి నాకేం కావాలంటున్నాడు. అంతే కదా, దేవుని ఉపదేశమును విని, ఆ ఉపదేశమును ఆలకించి, ఆ ఉపదేశమును అంగీకరించి, ఆ ఉపదేశ క్రమము ప్రకారం మనం ఎప్పుడైతే నడిపించబడతామో ఆయన చెయ్యి మనకేముంటుందంట, సహాయము. హల్లెలూయా. ఒక చెయ్యి సహాయం లేకుండా ఒక మనిషి ఏ పనైనా చేయగలుగుతాడా? చెప్పండమ్మా. ఈ చేతులు మనకి సహాయం చేయకపోతే కాళ్ళతో మన పనులు చేసుకోగలుగుతామా? దేవుడి కాళ్ళను మనం వెళ్ళు స్థలాలకు మనం అక్కడ నిలిచి ఉండటానికి దేవుడిచ్చాడు. ఈ చెయ్యి మనము లోకములో ఒక కష్టం చేసుకుని అక్కడ అభివృద్ధి చెందటానికి ఈ మానవుని శరీరంలో ఈ 2 చేతులే మానవునికి ఏమై ఉండాలి, సహాయం కావాలి. అలాగే దేవుడు కూడా ఆయన ఉపదేశమును విని ఆ ఉపదేశమును అంగీకరించు వారికి ఆయన ఒక చెయ్యి వలె సహాయమగునుగాక. హల్లెలూయా. అంటే మన కొదువులలో
మన అవస్థతలో, మన అక్కరతలో మనము దేవుని ఏదైతే అడుగుతున్నామో ఆ ప్రతి విషయములో దేవుని చేతి సహాయం ద్వారా మన అవస్థతులు, మన పరిస్థితుల్లో దేవుని కృప పొందుకొందుముగాక. ఆయన చేతి సహాయం ద్వారా మన కుటుంబాన్ని ఎలా ఉద్యోగం, వ్యాపారం ద్వారా కట్టుకుంటామో దేవుని యొక్క మహోన్నతమైన కృప ద్వారా, దేవుని సహాయం ద్వారా మన జీవితాలు నడిపింపబడునుగాక. అందుకే అంటున్నాడు ఎబ్బేజు, నీ చేయి నాకు ఎలా ఉండాలంట? తోడుగా ఉండాలి. యెషయా గ్రంథంలో కూడా ఒక మాట ఉంది, 41వ అధ్యాయం 10 వచనాన్ని చదువుదాం. 41:10 యెషయా గ్రంథము 41:10. బూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా, నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుని, నేను నీతో చెప్పి ఉన్నాను, నేను నీకు ఏమై ఉన్నానంటున్నాడు? తోడై ఉన్నాను, భయపడకము, నేను నీకు దేవుడనై ఉన్నాను. చూడండి, ఇక్కడ అంటున్నాడు, నీవు నా దాసుడు అని మిమ్మల్ని ఉపేక్షించకుండా దేవుడు ఏం చేశాడంట? ఏర్పరుచుకున్నాడు. ఎలా ఏర్పరుచుకున్నాడు అంటే, నేను నీతో చెప్పి ఉన్నాను కదా, నేను మీకు ఏమై ఉంటానంటున్నాడు? దేవుడు మనతో చెప్పిన మాట ఏమిటంటే, నేను మీకు ఏమై ఉంటాడంట? తోడుగా ఉంటాడు. దేవుడు మనతో చెప్పినట్లుగా మన ప్రతి పరిస్థితిలో ఆయన మనకు తోడుగా ఉండునుగాక. మనం వెళ్ళే స్థలాల్లో తోడు ఉండాలి, మనం చేసే ఉద్యోగంలో తోడై ఉండాలి, మనం మాట్లాడే మాటలో దేవుడు ఏమై ఉండాలి? తోడుగా ఉండాలి. ఇంకా చెప్పాలంటే మనము దేవుని ఎదుట ఏవైతే అడిగి పొందుకోవాలనుకుంటున్నామో అవన్నీ ఇచ్చుటకు కూడా దేవుడు మనకేమై ఉండాలంట? తోడుగా ఉండాలి. అందుకే అంటున్నాడు, భయపడకము, నేనే మిమ్మల్ని నేను మీకు దేవుడినై ఉన్నానని చెబుతూ దిగులు పడొద్దు, నేను మిమ్మల్ని ఏం చేస్తానంటున్నాడు? బలపరుస్తానంటున్నాడు. నీ దిగులు, నీ చింత ఎవరి మీద వేయాలి? దేవుడేమంటున్నాడు? నీ చింత యావత్తు ఆయన మీద మోపండి. హల్లెలూయ. మనం మోపగలిగితే దేని విషయంలో చింతించి నువ్వు దిగులు పడుతున్నావో, దేని విషయంలో కృంగిపోయి వేసారిపోతున్నావో, దేని విషయంలో నువ్వు కన్నీరు కాచి అయ్యో నీ దినములన్నిటా కూడా వేదనకు గురవుతున్నావో, ఆ వేదన అంతటినీ కూడా ఎవరి మీద వేయాలంట? దేవుని మీద వేయాలి. ఆయన వేయగలిగితే ఆయన మీతో చెప్పి ఉన్నాడు కదా, నేను మీకు తోడై ఉంటాను. నిశ్చయంగా తోడుంటే, ఒక మనిషికి ఇంకో మనిషి తోడుంటే ఏ పనైనా ఏం చేయగలుగుతాడు? ధైర్యంగా చేయగలుగుతాడు. అదే ఒంటరిగా చేయాలంటే ఆ పని చాలా సులువైందా కూడా ఎలా ఉంటుంది? కష్టంగానే ఉంటుంది. ఒక మనిషికి ఒక మనిషి తోడై ఉంటే బలమైన పని కూడా చేతికి ఏమవుతుందంట? సులువు అవుతుంది. ఒక మనిషికి ఇంకో మనిషి తోడు లేకపోతే అది చిన్న పని కూడా ఇంకొక మనిషికి ఎలా ఉంటుందంట? చాలా అతి కష్టంగా ఉంటుంది. అదే మన విశ్వాస జీవితంలో మన దేవుడు మనకు తోడై ఉంటే అది కష్టమైనా కూడా మనకేమవుతుందంట? సులువుగా మార్చబడుతుంది. అది నష్టమైనా కూడా దేవుడు ఆశీర్వాదకరంగా మార్చగలుగుతాడు. ఇంకా చెప్పాలంటే ఆయన తోడుగా ఉండగలిగితే మీ జీవితాలలో మీరు ఆశించిన దానికంటే గొప్ప మేలులు అనుభవించుదురుగాక. హల్లెలూయ. ఆ మేలుల చేత దేవుడు మనల్ని ఏం చేయగలుగుతాడంట? అలంకరించగలిగిన దేవుడు. అందుకే అంటున్నాడు, నీ చేయి నాకు తోడుగా దయచేయమని. అదే కాకుండా అంటున్నాడు కదా, నాకు ఏ కీడు రాకుండా దానిలో నుంచి ఏం చేయమంటున్నాడు? తప్పించుము అంటున్నాడు. హల్లెలూయ. ఈరోజు మన ప్రయాణాలు, మనం నడిపించేటటువంటి మార్గాలు ఎల్లప్పుడూ కూడా మనుషునికి క్షేమకరంగా ఉన్నాయంటే లేవు. ఎందుకంటే ప్రయాణ పద్ధతిలో ఇదివరకు కంటే ఇప్పుడు ప్రయాణ పద్ధతులు ఏమైపోయాయి? సులువుతరం చేపడ్డాయి. ఒకప్పుడు ఎడ్ల బండి, ఒకప్పుడు సైకిలే ఉండేది. ఆ తర్వాత మోటార్ వెహికల్ వచ్చాయి, కారులు వచ్చాయి, ఫ్లైట్లు వచ్చాయి, ఇంకా చెప్పుకోవాలంటే ట్రైన్స్. ఇవన్నీ కూడా మానవునికి ఏమైపోయాయి? సులువు మార్గాలు అయిపోయాయి. ఒకప్పుడు కొద్దిమంది దగ్గరే ఏముండేవి? సైకిల్ కానీ, బైకులు కానీ ఇవన్నీ ఉండే. ఇప్పుడు ప్రతి ఇంటిలో నలుగురుంటే నలుగురికి ఏముంటుంది?
బండులు ఉంటున్నాయి, ఆ ప్రతి ఇంటికి ఒక మంచి కారు ఉంటుంది, ఇంకా సంపాదించే వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక కారు ఉంటుంది. అయ్యో ఈ కారును బట్టి అనేకమైనటువంటి వెహికల్ పెరిగిపోతున్నాయి. ఎవరు ఎలా వెళుతున్నారో, ఎలా ప్రయాణానికి చేరటానికి తొందరగా వెళ్ళాలని ఇంకొద్దిమంది లోకానుసారంగా బ్రతకటానికి వెళుతూ వెళ్ళే మార్గములలో ఎలా మానవునికి ప్రమాదం పొంచి ఉందో తెలియదు. అయితే దేవుడు అంటున్నాడు కదా, ఈ సమయంలో భక్తుడు అడుగుతున్నాడు కదా దేవుణ్ణి, ఏ కీడు నాకు రాకుండా. హల్లెలూయా. మనం కూడా ప్రతి ఉదయం లేచి మన ఉద్యోగాలకి, వ్యాపారాలకి, చేతి పనులకు వెళ్ళేటప్పుడు దేవుడు నీకు ఇచ్చిన కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఎలా ప్రార్థన చేయాలి? ప్రభువా, నా జీవితంలో ఒక దినాన్ని ఇచ్చావు, నా కుటుంబంలో ప్రతి వారిని సజీవులను చేశావు, అందును బట్టి నీకేం కలుగునగాక, స్తోత్రము కలుగునగాక అని దేవుని స్తుతించి నీ కుటుంబము, నీ బిడ్డలు, నీ కలిగిన యావత్తు కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. నేను వెళ్ళే ఉద్యోగం, వ్యాపారం, చేతి పనిలో నాకు, నా కుటుంబానికి ఏ కీడు దరి చేరకుండా నా మార్గములన్నిటిలో కూడా నువ్వు నాకు ఏం చేయాలని అడగాలి. దేవుని సహాయము చేయమని ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేయగలిగితే నీ ప్రార్థన ఆలకించే దేవుడు నీకేం చేయగలిగిన వాడంట? సహాయం చేయగలిగిన వాడు. వాక్యం అంటుంది, చదువుకుందాం. తిమోతికి రాసిన 2వ పత్రిక అపోస్తులైన పౌలు 4వ అధ్యాయము 18వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. ప్రభువు నన్ను తప్పించి నన్ను రక్షించును, యుగయుగములు ఆయనకే మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ అంటున్నాడు ఆయన ప్రభువు ప్రతి దుష్కార్యములన్నిటి నుంచి కూడా మనల్ని ఏం చేస్తాడంట? తప్పించువాడు. మనం వెళుతున్న మార్గాలు కావచ్చు, మనం సంచరిస్తున్న ప్రతి స్థలాలు కావచ్చు, మనం చేసే ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, మన వ్యక్తిగత జీవితంలో కావచ్చు, మన కుటుంబంలో కావచ్చు, ప్రభువు ఏ దుష్కార్యము, ఏ దుష్టుడు, ఏ కీడు, ఏ అపాయము మన మీదకు రాకుండానట్లుగా, అవి మన జీవితాల మీదకు ప్రభావితం చేయకుండా, అవి మనకు హాని చేయకుండానట్లుగా ప్రతి దుష్కార్యము నుంచి ప్రభు మనల్ని ఏం చేస్తాడంట? తప్పించగలుగుతాడు. అంటే అపవాది చేతికి, అపవాది ఆలోచనకు, ఒక రకంగా చెప్పాలంటే శత్రువు అనే సాతానుడి చేతికి మనల్ని ఏం చేయడంట? అప్పగించక మనల్ని ఏం చేయ దేవుడంట? తప్పించి దేవుడిగా ఉన్నాడు. హల్లెలూయా. తప్పించి మన కుటుంబాలను ఏం చేయగలుగుతాడంట? రక్షించగలుగుతాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏం చేయగలుగుతాడంట? మన అపాయములలో, మన యొక్క ఆటంకాలలో, మనకున్న ఇబ్బందులలో, మనకున్నటువంటి సమస్యలన్నిటిలో కూడా ఆయన మనల్ని ఏం చేయవాడిగా ఉన్నాడు? తప్పించువాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఏమి రాకుండా, ఏ దుష్కార్యము అపవాది మనకు చేయకుండా రక్షించువాడు. ఏ కీడు రాకుండా మనల్ని ఏం చేయవాడంట? రక్షించువాడు. అదే కోరుకున్నాడు ఎవరో? ఎబ్బేజు. హల్లెలూయా. ఇంకొక మాట అక్కడ వ్రాయబడి ఉంది, ఆ రీతిగా అతడు ఏం చేశాడంట? దేవునికి మనవి చేసి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన తప్పించమని ప్రార్థించి ప్రభు ఎదుట ఏం చేశాడంట? ఆ మనవి దయచేయమని అడగగా దేవుడు వెంటనే అతని మనవి ఆలకించి దేవుడు అతనికి ఏం చేశాడంట? సహాయం చేశాడు. హల్లెలూయా. అంటే చూడండి, అతడు చేసిన ప్రతి ప్రార్థనకు ప్రభు ఏం చేశాడంట? జవాబిచ్చాడు. ఒకటి, ఆశీర్వదించడానికి దేవుడు అతని జీవితంలో ఆశీర్వాదాన్ని ఏమిచ్చాడంట? అనుమతినిచ్చాడు. హల్లెలూయా. మన జీవితాల్లో కూడా దేవుడు ఆశీర్వాదమునకు మనకేం కలుగు చేయాలి? అనుమతి కావాలి. హల్లెలూయా. ఎలా వస్తుంది అనుమతి? మనం దేవుణ్ణి అంగీకరించి ఆ ఆశీర్వాదమును పొందుటకు ఎలా ఉండాలంట? యోగ్యులైన వారిగా ఉండాలి. హల్లెలూయా. అలా యోగ్యులైన వారిగా ఉంటేనే ఆశీర్వాదాన్ని మనం ఏం చేయగలుగుతామో? పొందుకోగలుగుతాం. అయోగ్యులమైతే నాకైనా, మీకైనా, ఎవరికైనా దేవుడు ఏమివ్వడు? ఆశీర్వాదాన్ని ఇవ్వడు. ఆశీర్వాదానికి యోగ్యులైన వారిగా మన సత్ప్రవర్తన చేత, మన మంచి నడవడిక చేత, మన మంచి ఆలోచన చేత దేవుని ఎదుట నుంచి ఆశీర్వాదాన్ని పొందుకొందుముగాక. అదే రీతిగా అక్కడ చెప్పబడుతున్న మాట ఏంటంటే, మన సరిహద్దులు ఏం చేయబడాలి? మనం ఉన్న చోటే మనం ఉండకూడదు. మనం ఏం చేయబడాలి? ఫలించి అభివృద్ధి చెందాలి. ఒక విత్తనాన్ని నీటిలో, ఆ నేలలో వేసినప్పుడు ఆ విత్తనాన్ని మట్టితో కప్పిన తర్వాత దాని మీద ఏం పోస్తారమ్మా? నీళ్ళు పోస్తారా? పోయిరా?
నీళ్ళు పోయకుండా ఉంటే విత్తనం చావగలుగుతుందా? చావదు. విత్తనం చస్తేనే అది ఏమవుతుందంట? మొలకెత్తగలుగుతుంది. ఏదో మనము దేవుని సన్నిధికి వచ్చి ప్రభువా నన్ను కాపాడు అంటే కాదు, ఆ దేవుడు నిన్ను కాపాడాలంటే మట్టిలో వేయబడిన విత్తనం మీద ఏం పోస్తాము? నీరు పోస్తాం. అలాగే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని కాపాడాలంటే ప్రభు ఎదుట కన్నీటితో మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆ నీటి చెమ్మ ఎప్పుడైతే విత్తనానికి తగులుతుందో ఆ విత్తనం ఏమవుతుందంట? మొలకెత్తడం ప్రారంభిస్తుంది. అది మొలకెత్తి అది మహావృక్షంగా మార్చబడి ఆ చెట్టు నుంచి ఏం రాగలుగుతాయంట? ఫలాలు రాగలుగుతాయి. హల్లెలూయా. మన జీవితంలో కూడా ప్రభు సన్నిధిలో మనము ఏ కీడు రాకుండా దేవుణ్ణి ప్రార్థిస్తూనే మన సరిహద్దులు ఏం చేయబడాలి? విశాలం చేయబడాలి. ఎందుకంటే మనం దేవుని సన్నిధిలో ఒక చోట ఉండటానికి కాదు, ఇంకా అభివృద్ధిని అందాలి. ఒక ఆర్థిక పరిస్థితిలోని మనం ఉన్నాం, ఇంకా మహా అభివృద్ధిలోనికి వెళుదుముగాక. ఇంకా మహా అభివృద్ధి అంటే దేవుడు మనం అడుగుపెట్టిన ఉద్యోగం, వ్యాపారం, ప్రతి దానిలో సమృద్ధిగా దీవిస్తూనే ఉండాలి. ఎలా? 30 60 100 దేవుడు మనల్ని ఏం చేయాలంట? ఆశీర్వదించాలి. అదే రీతిగా అక్కడ చెప్పబడుతున్న మాట, దేవుని చేయి మనకు ఎల్లప్పుడూ ఏమై ఉండాలి? తోడుగా ఉండాలి. దేవుని హస్తము మన మీద ఉండకపోతే శత్రువు అనే సాతానుడు మనం ఏం చేస్తాడు? చూడండి, మనం సాధారణంగా మన ఊళ్ళో ఎక్కువగా కోళ్ళు పెంచుకుంటూ ఉంటారు. ఒక్కొక్కసారి కోడి డజను, ఒక్కొక్కసారి ఇంకా ఎక్కువ పిల్లలు కంటూ ఉంటుంది. ఆ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అవన్నీ ఒకే చోట ఏం చేస్తూ ఉంటాయి? ఆహారమును తింటూ ఉంటాయి. ఆ తల్లి ఆ ఇంటి ఆవరణంలో కావచ్చు, ఆ చుట్టుపక్కల ఎక్కడైనా ఉన్నటువంటి కోడి పిల్లల ఆహారం తినేటప్పుడు అది ఏం చేస్తూ ఉంటుంది? తలెత్తి పైకి ఇలా చూస్తూ ఉంటుంది. ఎందుకంటే అవి సుదూరాన్ని తింటున్నప్పుడు ఆకాశం నుంచి వచ్చే పక్షులు కానీ ఏవైనా వచ్చి ఆ యొక్క పిల్లలను తస్కరించి, చిన్నపిల్లలు కాబట్టి ఏదో ఒకటి వచ్చి దొంగిలించేస్తారేమోనని చూస్తూ ఉంటుంది. ఈ లోపల ఆకాశంలో ఒక గ్రద్దైనా ఏదైనా ఒక పక్షి తిరుగుతూ ఉన్నప్పుడు కోడి ఏం చేస్తుంది? తన భాషలో అరవగానే పిల్లలన్నిటి కొరకు ఇలా 2 చేతులు ఏం చేస్తుందంట? ఆ రెక్కలు ఇలా చాపగానే పిల్లలన్నీ ఏం చేస్తాయి? రెక్కల నీడలోనికి రాగలుగుతాయి. ఎప్పుడైతే ఆ రెక్కల నీడలోనికి పిల్లలు రాగానే ఆ రెక్కలతో కనబడకుండా ఏం చేస్తుందంట? ఆ కోడి కప్పగలుగుతుంది. దేవుని చేయి కూడా మన జీవితాల్లో మనం ఎక్కడ ఉన్నా, ఏ స్థలాల్లో ఉన్నా, మనకు ఆపదలు, సమస్యలు వచ్చినప్పుడు ఆ చేయి మనల్ని ఏం చేయాలంట? ఆపత్కాలములో దాచాలి. ఆయన పర్ణశాలలో మనం దాచాలి. మన సమస్యలో ఏ కీడు రాకుండానట్లుగా మన సమస్యలో దేవుడే మనకేమై ఉండాలంట? తోడుగా ఉండగలగాలి. ఎప్పుడైతే ఆ కోడి తన పిల్లలను దాచినప్పుడు ఆకాశమున ఉన్నటువంటి పక్షులకి ఏం కనబడవు? కొన్ని పిల్లలు ఉంటాయి, తొంటరివి ఎగురుతూ ఉంటాయి. తల్లి పిలిచినా కూడా ఏం చేయవు? రావు. వెంటనే ఆకాశ పక్షి వస్తే ఏం చేస్తుంది? పట్టుకుని తీసుకువెళుతుంది. అప్పుడు అర్థమవుతుంది ఏమని? ఈ పక్షి తల్లి చెప్పిన మాట వినుంటే ఈ యొక్క ఆకాశ పక్షి చేతికి అప్పగించబడేదాన్ని కాదు అని అప్పుడు అర్థమవుతుంది. అది గాయపరిచి తను చంపుకుని తిన్నప్పుడు ఆ పక్షికి అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు మన జీవితాల్లో దేవుని చేయి తోడుగా ఉంటే ఎల్లప్పుడూ కూడా మనం ఏం చేయబడతామంటే ప్రొటెక్షన్ చేయబడతామని లేఖన భాగం సెలవిస్తూ ఉంది. అదే కాకుండా ఆయన అంటున్నాడు కదా, ఏ కీడు రాకుండా మన జీవితాలలో. సామెతల గ్రంథంలో సొలొమోను అంటున్నాడు, కీడు గుమ్మములనికి ఏం చేస్తుందంట? ఎదురు చూస్తూ ఉంటుంది. ఎందుకొరకు? ఆ కీడు ప్రతి వారి గుమ్మములోనికి వెళ్ళి వారిని వినాశనము చేయటానికి, వారి కుటుంబాన్ని పతనం చేయటానికి, నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, ఆరోగ్యం లేకుండా, అభివృద్ధి లేకుండా, వారు ఏది చేసినా కూడా అక్కడ సత్ఫలితాలు లేకుండా చేయాలని కీడు ఏం చేస్తుందంట? సంత వీధుల్లో ఉంది, రాజమార్గంలో ఉంది. ఇంకా చెప్పాలంటే ఎక్కడ చూసినా ఆ కీడేమై ఉన్నదంట? పొంచి ఉన్నది. ఆఖరికి ప్రతి ఇంటి గుమ్మం దగ్గర ఏం చేస్తూ ఉంది? అప్పటి వరకు మంచిగా మాట్లాడే భార్యాభర్తలు ఎప్పుడైతే ఒక మాట గొడవ దగ్గరకు వచ్చిందంటే ఈ కీడు లోపలికి జొరబడిద్ది. ఏమైంది? లోపలికి జొరబడి అప్పటి వరకు చిన్న మాటలు కాస్త ఏమవుతాయి? పెద్ద మాటలు కాస్త వారి ఇరువురి జీవితాలకు ఏం కలుగు చేస్తాయి? ప్రమాదాన్ని కలుగు చేస్తాయి. కీడుకున్న లక్షణం ఏంటంటే చిన్న గాయాన్ని ఏం చేస్తుందంట?
పెద్దదిగా చేస్తుంది. ఆ గాయము మాన్చబడుతుందంటే అది మానని విధంగా కీడు మన జీవితాల్లో కలుగు చేస్తుంది. అందుకే ఏ కీడు నా దరికి చేరకుండా అని ప్రభు ఎదుట అతడు ఏం చేసుకున్నాడంట, మనవి చేశాడు. మన జీవితాల్లో కూడా దేవుడు మనకి ఇచ్చిన కుటుంబాలు కావచ్చు, దేవుడు మీకు ఇచ్చినటువంటి బిడలు కావచ్చు, మీకు కలిగిన యావత్తు కొరకు కూడా మనం మనవి చేయాలి. ఎవరికి? మన దేవునికి. దేవుడు అంటున్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడి, తట్టుడి మీకు తీయబడును, వెదుకుడి మీకు ఏమంటున్నాడు, దొరుకును. కాబట్టి మీరు అడిగినవి, మీరు ప్రభు సన్నిధిలో వెదికినవి దొరికి నిశ్చయముగా ఎబ్బేజు చేసినట్లుగా మీరు కూడా ప్రార్థన చేయగలిగితే దేవుడు మీ ప్రతి విషయములలో కూడా సహాయము చేసి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధానంలో అందరము కూడా మన కళ్ళను మూసుకొని ప్రార్థన చేసుకుందాం.